Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము మణిద్వీప వర్ణనము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, బ్రహ్మలోకమునకు పైభాగమునందు సర్వలోకము కలదు. అదే మణిద్వీపము. అచ్చట భగవతి జగదంబ విరాజమానయ్యి ఉండును. సకల లోకములందును శ్రేష్టమైనది కనుక దీనికి సర్వలోకమనే పేరు వచ్చింది. ముల్లోకములందు ఎచ్చటను దీనికి సమానమైన సుందరధామము ఏదీనూ లేదు. జగత్తునకు ఇది గొడుగు వంటిది. ప్రాపంచిక తాపములిచ్చట తమ ప్రభావమును చూపలేవు. రాజా, బ్రహ్మాండములన్నీయు దీని గొడుగు నీడయందే మనుగడను సాగించును. ఈ మణిద్వీపమునకు 4 వైపులా అనేక యోజనముల పొడవును విస్తారమును గల అమృత సముద్రము అలరారుచుండును. పవనుని తాకిడితో లేచడి 100 కొలది తరంగములు దీని శోభను ఇనుమడింపచేయును. ఇది రత్నములతో కూడిన ఇసుకతో, చేపలతో, శంఖములతో నిండి ఉండును. అలలు ఒకదానినొకటి తాకుట వలన పెద్ద పెద్ద తరంగములు 4 వైపులా శీతల జలకణములను వెదజల్లుచుండును. అనేక విధములైన పతాకములతో సంపన్నమై ఇటు అటు తిరిగడి నౌకలు ఆ సుధాసాగరము యొక్క సౌందర్యమును పెంపొందించుచుండును. ఈ సుధాసాగరమునకు 4 తీరములందు రత్నమయములైన వృక్షములు శోభిల్లుచుండును. ఈ సముద్రమున కావల లోహధాతువుతో నిర్మించిన ఆకాశమునందుకొను ప్రాకారము కలదు. అది 7 యోజనముల విస్తారమును కలిగి ఉన్నది. ఈ మహాప్రాకారమునందు అనేక విధములైన ఆయుధములను ధరించి యుద్ధమునకు సంబంధించిన వివిధ విద్యలందు పారంగతులైన అనేక రక్షకులు ఉంటారు. ఇచ్చట సర్వత్రా ఆనందమే రాజ్యమేలుచుండును. ఈ ప్రహరీ గోడకు 4 ద్వారములున్నవి. రాజా, ఈ ప్రహరీ లోపల దేవీ భక్తులకు అనేక గణములు నివసించును. భగవతి జగదమ్మను దర్శించుటకు వచ్చు దేవతల సౌకర్యార్థము ఇచ్చట అనేక నివాస స్థానములు ఉన్నాయి. వారి వాహనములు, విమానములు ఇక్కడ ఉంటాయి. 100 కొలది విమానముల యొక్క ధ్వనులతో ఇచ్చటి మూల మూల మారుమ్రోగుచుండును. ఇచ్చట అన్ని చోట్ల మధుర జలములతో నిండిన సరోవరములు ఎన్నో ఉన్నాయి. రాజా, రత్నమయ వృక్షములతో సుశోభితమైన అనేక విధములైన సుందర ఉపవనములు దీని శోభను వృద్ధి చేయుచుండును. ఈ లోహ ప్రాకారమునకు ముందు కాంస్య నిర్మిత ప్రహరీ కలదు. ఈ ప్రహరీ చాలా పెద్దది. దీని శిఖరము ఆకాశమునంటుచుండును. ఇంతకు మునుపు ప్రాకారము కంటే ఇది 100 రెట్లు అధిక తేజస్సు కలిగినదిగా తలంచబడును. గోపురములతో, ద్వారములతో సుశోభితమైన ఈ ప్రాకారము అనేక వృక్షములతో కూడి ఉండును. ఇందు జాతి వృక్షములనన్నింటినీ పొందవచ్చును. ఈ వృక్షములు సదా పుష్పములతో, ఫలములతో నిండి ఉండును. నూతన పల్లవములతో నిండి శ్రేష్టమైన పరిమళముల గుబాళింపుతో ఆ వృక్షముల అంగములన్నీ కూడా నిండి ఉండును. రాజా, అనేక జాతి వృక్షములు గల వనములు ఇందు ఎన్నో ఉన్నాయి. 100 కొలది వనములు, ఉపవనములు బావులతో కూడి శోభిల్లుచుండును. కలరవములు చేయు కోకిలలు, ఝంకారనాదములు చేయు భ్రమరములు, స్వచ్ఛమైన నీడనొసగడు ఈ వృక్షముల నుండి రసము చిందుచుండును. అనేక ఋతువులలో పెంపు వహించడు వృక్షముల మీద రకరకములైన పక్షులు నివసించును. వివిధ రసములను ప్రవహింపచేయు నదుల కారణముగా ఆ వృక్షములు అపార శోభను పొంది ఉండును. పావురములు, చిలుకలు, హంసలు మొదలగు పక్షుల రెక్కల నుండి వీచిన గాలి ద్వారా అచ్చటి వృక్షములు సదా కదులుచుండును. కాంస్య ప్రాకారము తరువాత రాగి ప్రాకారము కలదు. ఈ ప్రాకారము యొక్క ఆకారము 4 కోణములు కలిగి 100 యోజనముల ఎత్తుండును. ఈ 2 ప్రాకారముల మధ్య సుందరమైన వాటిక కలదు. రాజా, ఈ వృక్షముల పుష్పములు బంగారము వలె మెరియుచుండును. వాటి ఆకుల నుండి కూడా బంగారము వంటి వికాసము విరజిమ్ముచుండును. బీజములు, ఫలములు రత్న సమానములై ఉండును.
అచటి సుగంధము 4 వైపులా 10 యోజనముల వరకు వ్యాపించును. రాజా, వసంత ఋతువు ద్వారా ఆ వనము సదా సురక్షితమై ఉండును. అచ్చటి పుష్పముల యొక్క గొడుగుతో సుశోభితమైన వసంతుడు పుష్ప నిర్మిత సింహాసనము మీద విరాజమానుడై ఉండును. అతనికి మధుశ్రీ, మాధవశ్రీ అను పేర్లతో ప్రసిద్ధులైన 2 భార్యలు కలరు. కామదేవునితో సమానమైన సుందర వదనములు గల ఆ దేవీమణులు పుష్పగుచ్ఛముల బంతితో ఆడుకొనుచుందురు. అత్యంత దివ్యమైన ఆ వాటిక 4 వైపుల మకరందధార ప్రవహించుచుండును. మిగతాది తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.